గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2-3 సంవత్సరాలుగా బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలను సిరిసిల్ల మరమగ్గాల వారికి చెల్లించవలసినవి దాదాపు 300 కోట్ల బకాయి ఉన్నాయని 2020 నుంచి 2024 వరకు మినిమం 4 సంవత్సరాలు బతుకమ్మ చీరలు తీసుకోవడమే కానీ వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం బాకీలు చెల్లించలేదని ఆ బాకీలలో 50 కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో నిధులు విడుదల చేసినందుకు వారికి తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి పద్మశాలి బంధుమిత్రులు చేనేత కార్మికుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో మిగతా బాకీలను కూడా చెల్లిస్తారని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారన్నారు. చేనేత కార్మికులందరూ అధైర్యపడొద్దని పేర్కొన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఆగిపోయిన చేనేత బంధు గాని, చేనేత బీమా గాని, చేనేత భరోసా గాని, థ్రిఫ్ట్ స్కీమ్ కు సంబంధించిన బకాయిలను కూడా చేనేత కార్మికులకు చెల్లించే విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వెన్నుదండగా ఉంటుందని కమర్తపు మురళి ఆకాంక్షించారు.